రంగారెడ్డి జిల్లా దండుమైలారం భూముల వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎంపీ కేకే పేరు తెరపైకి రావడమే ఎందుకు కారణం? దండుమైలారం పక్కనే ఉన్న హఫీజ్పూర్ గ్రామంలో సర్వే నెంబర్ 36లో 50 ఎకరాల భూమి కేకే కుటుంబం కొనుగోలు చేసింది. ఇందులో 38 ఎకరాలు ప్రభుత్వ భూమి అని, రిజిస్ట్రేషన్ అక్రమమని అధికారులు గుర్తించారు. అయితే భూములు కొనుగోలు చేసిన గద్వాల విజయలక్ష్మి కేకే కూతురు కావడం విశేషం. వాస్తవానికి ఈ భూములను కేకే కుటుంబానికి విక్రయించింది గోల్డ్ స్టోన్ కంపెనీ. నకిలీ జీపీఏతో అటవీ భూములను గోల్డ్ స్టోన్ కంపెనీ కబ్జా చేసింది. గద్వాల విజయలక్ష్మి, నవజ్యోతి, జ్యోత్స్న పేర్లతో భూములు రిజిస్టర్ అయ్యాయి. అయితే అది ప్రభుత్వ భూమి కాదని వాదిస్తున్నారు కేకే. హైకోర్టు ఆదేశాల మేరకు భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పారాయన. రెవెన్యూ కార్యదర్శి, న్యాయశాఖ, కలెక్టర్ క్లియరెన్స్లు ఇచ్చిన తర్వాత భూముల రిజిస్ట్రేషన్ జరిగినట్టు వివరించారు కేకే. దండుమైలారంలో తాను కొనుగోలు చేసిన భూములు ముమ్మాటికి తనవే అన్నారు కేకే. తెలంగాణలో బయటపడ్డ భూ కుంభకోణాలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ స్కామ్లు నిజాలు బయటకు రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగించాలని అన్నారు సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి. పాత్రధారులు బయటకొస్తున్నారని, సూత్రధారుల సంగతి తేలాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని అన్నారాయన. భూ కుంభకోణంలో రోజుకో కొత్త పేర్లు బయటకొస్తున్నాయని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ. అధికారంలో ఉన్న కేకే కోర్టుకు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. భూ కుంభకోణంపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారాయన. దేశంలో ఇంతవరకు ఇంత పెద్ద భూ కుంభకోణం ఎక్కడ జరగలేదు చెప్పండి. వీళ్ళ మియాపూరే కానీ ఆ దీపక్ రెడ్డి వాడేవాడు ఆ ఇబ్రహీంపట్నంలో ఏదైతుందో అక్కడ కూడా మరి అదే సెక్రటరీ జనరల్ అంట. మన కేసీఆర్ గార్పు ఏదైతుందో ఇటు కొడుతుంది. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ స్కామ్ వాస్తవాలు వెలిక్కి రావాలని చెప్పారంటే సిబిఐ విచారణ మాత్రమే ఏకైక మార్గం అని చెప్పి అంటున్నారు. రాజ్యసభ సభ్యుడైన కె కేశవరావు గారి కుమార్తె, ఆమె కోడలు, అలాగే డిప్యూటీ సీఎం దగ్గర ఉన్న జాన్ వెస్లీ ఓఎస్డి మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. రోజుకు వచ్చినా కూడా మీరు పట్టించుకుంటూ లేరు, దీనికి సమాధానం ఇస్తలేరు. తెలంగాణలో ప్రతి పౌరునికి అందేలా కేసీఆర్ పథకాలు రూపొందిస్తే కాంగ్రెస్ నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు మంత్రి కేటీఆర్. 3 ఏళ్లలో ఏం చేశారని అడుగుతున్న కాంగ్రెస్ నేతలను గట్టి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. 60 ఏళ్ల కాంగ్రెస్ వదిలిన బురద కడిగేందుకు 3 ఏళ్లు సరిపోయిందని అన్నారాయన. కార్యక్రమాలు చేస్తూ కేవలం 3 ఏళ్లలోనే రాష్ట్రం అంటే ఇట్లుండాలి, పాలన అంటే ఇట్లుండాలి, ముఖ్యమంత్రి అంటే ఇట్లుండాలని మొత్తం దేశం చెప్పుకునే విధంగా ముందుకు పోతా ఉంటే కొంతమంది కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతున్నారు. నేను మొన్న చూసిన ఒక ఆయన అంటాడు 3 ఏళ్లలోనే అన్ని అయిపోయేది ఉండే, కేసీఆర్ గారు ఇంకా బెల్లంపల్లిలో ఈ రోడ్డు గిట్లెందుకుంది, గా మోరి గట్లెందుకుంది, ఇప్పుడు ఇంకెప్పుడైతుంది, అది ఎప్పుడైతుంది ఇలా ఎగవడెగవడి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతున్న వాళ్ళను, అయ్యా మరి 3 ఏళ్లలోనే మొత్తం చేసేది ఉంటే 60 ఏళ్ళు మీరేం చేసేళ్ళు? గుడ్డి గుర్రాల పనులు దోమినరు. అప్పుడు మెల్లమెల్లగా ఒకటెనుకొకటి చేసుకుంటూ పోతున్నాం. 60 ఏళ్ళ గబ్బు వదిలితే తందుకు 3 ఏళ్ళు సరిపోతుందా? కొంత టైం ఇయ్యరా? మనకు ప్రజలే 5 ఏళ్ళ టైం ఇచ్చిళ్ళు. ప్రజలకు ఓపిక ఉన్నది, మనం ప్రజలకు జవాబుదారి. రేపు మళ్ళీ 5 ఏళ్ళకు ప్రజల దగ్గరికి పోతాం, చెప్తాం ఇది చేసినాం, ఇది చేయగలిగినాం, అనుకున్నది చేసినాం, కొన్ని రంగాల్లో ఇంకా ప్రోగ్రెస్ చేస్తున్నాం. ఉనికి కోల్పోతామనే భయంతోనే కొందరు నేతలు రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడం లేదని విమర్శించారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్. గ్రేటర్ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం లోకల్ లీడర్లే అన్నారాయన. తన నియోజకవర్గంలో కొందరు బీజేపీ నేతలు కుట్ర చేసి వేరే వారికి పదవులు ఇస్తున్నారని అంటున్నారు రాజాసింగ్. నేను అమిత్ షా గారు ముందు చెప్పిన సార్, ఈ గ్రూప్ రాజకీయం వల్ల మన పార్టీకి నష్టం జరుగుతుంది. అదేవిధంగా నా నియోజకవర్గంలో
నా అగ్నిష్గా పనిచేసే వాళ్ళకి మొత్తం పోస్టులు ఇచ్చేస్తున్నారు. ఇట్లా ఇస్తే మళ్ళీ ఒక్క ఎమ్మెల్యేకి వీళ్ళు ఈ విధంగా వీళ్ళు డ్యామేజ్ చేస్తే మళ్ళీ వేరే కార్యకర్తలకి ఏ విధంగా మనం సపోర్ట్ చేస్తాం? ఇంకోటి మీరు అంటున్నారు వేరే పార్టీ నుంచి ఎవరైనా మన పార్టీలో చేరాలంటే వాళ్ళు కూడా తీసుకుని రండి అని అమిత్ షా గారు అన్నారు. కానీ నేనేమంటున్నా, మన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకి మీరు ఈ విధంగా ఒక్క వర్షానికి అసెంబ్లీలోకి నీళ్లు ఎలా వచ్చాయి? నేరుగా జగన్ ఛాంబర్లోనే ఎందుకు ధారలా కారాయి? పైప్ కట్ చేశారా? కట్ అయ్యిందా? కట్ కాకుండానే నీళ్లొచ్చాయా? అసలు మ్యాటర్ ఏంటి? దీనిపై ఓవైపు సిఐడి విచారణ జరుపుతోంది. వారితో పాటు ఇటు జేఎన్టీయూ ఎక్స్పర్ట్స్ టీం కూడా నిశిత పరిశీలన చేసింది. అసెంబ్లీ భవన నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని కాకినాడ జేఎన్టీయూ నిపుణుల బృందం నిర్ధారించింది. అసెంబ్లీ స్లాబ్లో ఎలాంటి లీక్ లేదని జేఎన్టీయూ బృందం నివేదిక ఇచ్చింది. జగన్ ఛాంబర్లోకి వచ్చిన నీరంతా 20 mm పీవీసీ పైప్లోంచి వచ్చినట్లు నిపుణులు తేల్చారు. ప్రాక్టికల్గా ఆ పైప్లోని నీరు పోసి నిపుణులు పరిశీలించారు. పోసిన నీరంతా సరాసరి జగన్ ఛాంబర్లోకి రావడంతో ఆ పైప్ ద్వారానే వర్షపు నీరు వచ్చినట్లు నిపుణులు తేల్చారు. ఈ నివేదికతో సిఐడి దర్యాప్తు వేగవంతం చేయనున్నారు. 2-3 రోజుల్లోనే సిఐడి విచారణ పూర్తి చేయనుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఛాంబర్లో వర్షపు నీళ్లు కారడంపై కుట్రే అన్నారు ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు. సిఐడి విచారణ తర్వాత నిజాలు బయటకు వస్తాయని అన్నారు ఆయన. కుట్రలు చేయడం ఆ పార్టీకి అలవాటే అని విమర్శించారు యనమల. వింటున్నాను వాళ్ళే పైప్ లైన్ కోసారని. ఏదైనా సిఐడి ఎంక్వైరీ చేస్తుంది కదా, ఎంచేతంటే వాళ్ళకి ఆ మనస్తత్వాలు ఉన్నటువంటి పార్టీ. ఎంచేతంటే వాళ్ళే ఒక క్రిమినల్ యాక్టివిటీ క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళే దాని మీద ఎంక్వైరీ చేయమని ధర్నాలు చేయడం అనేది అపాస్యంగా ఉంది. ఎంచేతంటే ఎక్కడా లేనటువంటిది మొత్తం సెక్రటరియట్లో మా ఛాంబర్స్ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా సెక్రటరియట్లో సెక్రటరీస్ ఛాంబర్స్ ఉన్నాయి. అదేవిధంగా సెక్రటరియట్ అంతా ఉంది. ఎక్కడా లేనిది ఒక ఎల్ఓపి జగన్ గారి ఛాంబర్లోనే ఎందుకు వర్షం కురిసింది అనేటువంటి ఆలోచించాలి. అంచేత అక్కడ పైప్ లైన్ కోసారనేటువంటిది స్పష్టంగా పేపర్లో కూడా చూస్తున్నాం. అంచేత కొయ్యవలసినటువంటి ఎవరు కోసారు, ఎందుకు కొయ్యాలి, ఏం చేయాలి? అసెంబ్లీ ప్రెమిసెస్ ఒక పద్ధతి, సెక్రటరియట్ ఒక పద్ధతి. అసెంబ్లీ ప్రెమిసెస్లో దొంగలు దూరి ఇటువంటి పని చేశారంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేశారనేటువంటి అపోహలు వస్తున్నాయి, ఎలిగేషన్స్ వస్తున్నాయి. అటువంటి జరిగితే అసలు అసెంబ్లీ అంటే గౌరవం లేదనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ పార్టీకి. అసెంబ్లీ అంటే గౌరవం ఉండదు, ప్రజలంటే గౌరవం ఉండదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉండదు. అటువంటి పార్టీ ప్రజలే బుద్ధి చెప్తారు రాబోయే. ఉద్యోగులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అధికార పార్టీకి తొత్తులుగా మారిన కొందరు ఉద్యోగులను ఉద్దేశించి మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. కొందరు ఉద్యోగులు వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, వారిని ఉద్దేశించి మాత్రమే తాను వ్యాఖ్యలు చేశానని హైదరాబాద్లో చెవిరెడ్డి అన్నారు. అన్యాయంగా, అక్రమంగా, అధర్మంగా, అనైతికంగా అధికారులు దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి ఆ కొందరు అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో చర్యలకు తప్పవని తెలియజేస్తున్నారు. టీడీపీ నాయకులు చెప్పిందే శాసనాలుగా పనిచేస్తూ అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా మా పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నటువంటి అధికారులకు పాదపూజ చేసి సన్మానం చేయమంటారా? నాకు అర్థం కాకుండా పట్టు చొక్కాలు వేసుకున్న టీడీపీ కార్యకర్తల్లాగా అక్కడక్కడ పనిచేస్తున్న అధికారులను వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను దూషించడం సరికాదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప. వైసీపీ నాయకులంతా అధికారంలోకి వచ్చేసినట్లుగా భావిస్తున్నారని, అది ఎన్నటికీ జరగదని చెప్పారు చినరాజప్ప. ప్రతిపక్షాల కంటే ప్రజల నాడి తమకే ఎక్కువ తెలుసన్నారు డిప్యూటీ సీఎం. ఏలూరు రాష్ట్రంలో మరి జగన్ గారి ఎమ్మెల్యేలు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నేను మాటలు చూస్తుంటే నేను ఏదో గవర్నమెంట్లోకి వచ్చాను, నేను ముఖ్యమంత్రి అయ్యాను, నేను మంత్రులు అయిన పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. ఇది మొదటి నుంచి వాళ్ళు అదే పరిస్థితులు వెళ్తున్నారు. ఇక్కడేమో పక్కనే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు బాగా చేస్తున్నారని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలు సపోర్ట్ చేసే పరిస్థితులు, దిగిపోయే పరిస్థితిలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కిందకి దిగిపోయే పరిస్థితిలో ఏదో కార్యక్రమం చేయాలని చెప్పి డిస్టర్బ్ చేయడం కోసం అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. నేను అధికారులను కూడా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
మరి అధికారిని కూడా దూషించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే సమస్య చెప్పాలి, సమస్య పరిష్కరించాలి. లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి, లేదా మా దృష్టికి తీసుకురావాలి, లేదా ఎమ్మెల్యేగా ఆ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి పరిష్కరించాలి. కానీ అధికారులందరినీ కూడా మరి అదే రకంగా ఎలా రాజకీయ విమర్శల్లో సిపిఐ నారాయణది ప్రత్యేక శైలి. సెటైర్లతో ఆయన హీట్ పుట్టిస్తున్నారు. లేటెస్ట్ గా మోదీ ఆయన భక్తులపై నారాయణ విమర్శలు చేశారు. మోదీ ఒక దేవుడైతే ఆయన పరమ భక్తుల్లా 3 కోతులు వ్యవహరిస్తున్నారని సెటైర్లు విసిరారు. రాజకీయాల్లో ఓవర్ యాక్షన్ చేస్తే అధోగతి పాలవుతారని జగన్ కు హితవు పలికారు నారాయణ. మోడీ చంద్రబాబు కలిసి చేసేటువంటి గోవధ నిషేధం అవుతున్నాయి, దానికి ఫైట్ చేయాలి ఆయన న్యాయంగా. ఆయన దాన్ని ఫైట్ చేయడం లే. ఏ జగన్ అయితే ఒక వర్గ ఓటు మీద ఆధారపడి ఉన్నాడు, ఆయన మోడీ తిరిగిపోయి శాస్త్రంగా దండం పెట్టి వచ్చాడు. ఇప్పుడు మోడీ ఒక దేవుడు, ఆ దేవుడికి ఎదురుగా 3 కూర్చున్నారు. ఒకడు మాట్లాడరు, ఒకడు వినడు, ఒకడు చూడడు. ఎవరు 3? 3 కోతులు. 3 కోతులు. అమరావతిలో నిర్మించనున్న నవ నగరాలకు సంబంధించి మెకెన్సీ కన్సల్టెన్సీతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారు. అదేవిధంగా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్ యూనివర్సిటీల యాజమాన్యాలతో కూడా చర్చలు జరిపారు. కొండవీటివాగు, పాలవాగు మళ్లింపు స్కీంలను వచ్చే సమావేశంలో ఫైనల్ చేస్తామని చెప్పారు మున్సిపల్ మంత్రి నారాయణ. రాజధానిలోని 29 గ్రామాల్లో సొంత ఇళ్లు లేని 5,000 మంది వ్యవసాయ కార్మికులకు ఇళ్లు నిర్మించనున్నట్లు చెప్పారు మంత్రి నారాయణ. భూ కబ్జాల్లో పేరున్న దీపక్ రెడ్డికి ఎమ్మెల్సీ సీట్ ఎలా ఇచ్చారని చంద్రబాబును ప్రశ్నించారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. రాయదుర్గంలో ఏరువాక నిర్వహించినా అక్కడి రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. చంద్రబాబుకు రైతు వ్యతిరేకి అన్న ముద్ర పడిందని ఎన్ని చెప్పినా ఎవరూ నమ్మరన్నారు. విశాఖ భూ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జ్ తో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఏపీ అసెంబ్లీలో బీజేపీ పక్షనేత విష్ణుకుమార్ రాజు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఛాంబర్లోకి నీళ్లు వచ్చిన దానిపై సిఐడి విచారణ చేసిన వారు భారీ భూ కుంభకోణంపై ఏ విచారణ జరిపిస్తున్నారని ప్రశ్నించారు. భూ కుంభకోణంపై బాధితుల తరపున జిల్లా కలెక్టర్తో బీజేపీ నేత చర్చించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రూమ్లోకి ఛాంబర్లో పైపు తెగిపోయో లేకపోతే ఒక చిన్న పైపుని కట్ చేసిన వల్లనే సిబిసిఐడి ఎంక్వైరీ వచ్చేసారు. అప్పుడే ఇక్కడ ఇంత భూ కుంభకోణాలు జరిగిపోతున్నాయి, ముదపాకులో జరిగిపోతున్నాయిరా బాబు ముర్రో అని చెప్పుకున్నప్పటికీ కూడా ఏం ఎంక్వైరీ చేశారు? ఏమైనా ఎంక్వైరీ చేశారు ఇప్పటివరకు? సిబిఐ అంటే అది కొంచెం పెద్దది. ఒక ఇండిపెండెంట్ ఒక కమిటీ పెట్టి, ఇండిపెండెంట్ అధికారాలతోటి ఉన్న కమిటీ పెట్టి ఒక సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేస్తే సరే. 2019 టార్గెట్ గా జనసేన పార్టీ ముందుకు దూసుకెళ్తోంది. పార్టీని బలోపేతం చేయడం, పార్టీ సిద్ధాంతాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలను ఎంపిక చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కార్యకర్తలకు పరీక్షలు నిర్వహిస్తోంది. అనుభవం కలిగిన యువతీ యువకులను గుర్తించి వారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించేందుకు పరీక్షలు నిర్వహించింది. స్క్రిప్ట్ రైటర్, అనలిస్ట్, స్పీకర్ విభాగాలుగా విభజించి రాత పరీక్షలు నిర్వహించి వాటిలో ఉత్తీర్ణులైన వారికి శిక్షణ ఇస్తోంది. యాదాద్రి జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదని యువతిని కత్తితో పొడిచి చంపి పోలీసుల ముందు లొంగిపోయాడు. యాదగిరిపల్లికి చెందిన గాయత్రి అనే యువతిపై కత్తితో దాడి చేశాడు శ్రీకాంత్. తీవ్రంగా గాయపడ్డ యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నానంటూ శ్రీకాంత్ గాయత్రిని వేధిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంట్లో వాళ్లు గాయత్రికి పెళ్లి సంబంధాలు చూశారు. శ్రీకాంత్ వేధింపుల గురించి ఇంట్లో చెబితే చదువు ఆపేస్తారని గాయత్రి మౌనంగా భరిస్తూ వచ్చింది. అయినా శ్రీకాంత్ వేధింపులు తగ్గలేదు. దీంతో గాయత్రి తల్లిదండ్రులకు శ్రీకాంత్ గురించి చెప్పింది. ఇప్పటికే చాలాసార్లు గాయత్రి తల్లిదండ్రులు శ్రీకాంత్కు వార్నింగ్ ఇచ్చారు. అయినా శ్రీకాంత్ బుద్ధి మారలేదు. శ్రీకాంత్ వేధింపుల నేపథ్యంలో గాయత్రికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూశారు. రేపే గాయత్రికి నిశ్చితార్థం. అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ మరింత రెచ్చిపోయాడు. ఇంట్లో కుదిర్చిన పెళ్లికి ఒప్పుకుంటే చంపేస్తానని నిన్ననే బెదిరించాడు. ఈ నేపథ్యంలో గాయత్రి పేరెంట్స్ యాదగిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న గాయత్రికి వార్నింగ్ ఇచ్చినట్టుగానే శ్రీకాంత్ ఇవాళ దారుణానికి ఒడిగట్టాడు.
ఎంగేజ్మెంట్ పనుల్లో గాయత్రి తల్లిదండ్రులు బిజీగా ఉంటే ఇంట్లో ఒంటరిగా ఉన్న గాయత్రిని టార్గెట్ చేశాడు. కత్తితో గాయత్రి ఇంటికెళ్లిన శ్రీకాంత్ 3 సార్లు పొడిచాడు. గాయత్రి అరుపులు విన్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఆలోపే గాయత్రి ప్రాణాలు కోల్పోయింది. ఇటు గాయత్రిని చంపిన తర్వాత శ్రీకాంత్ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పెళ్లి చేసుకోమని మా అక్క బట్టి తిరిగింది. మా అక్క పెళ్లి చేసుకున్నందుకు వాడు వచ్చి పొడిచిండు. నేను బాత్రూంలో ఉన్నా. బాత్రూంలో వాడు వచ్చి మా అక్కను పొడిచిండు. 2-3 సార్లు పొడిచిండు. వచ్చరికి నేను బయట నుంచి వచ్చాను. నన్ను ఊపేసి మళ్ళీ పొడిచి దేంతో పొడిచిండు? ఎక్కడ ఉంటాడు ఆయన? మా పక్క గల్లీలో. యాదగిరిపల్లి. ఇంతకుముందు ఏమన్నా మీ అక్కయ్య తోటి ఏమన్నా ప్రేమ వ్యవహారం ఉందా? ఆడ పెళ్లి చేసుకోమని వెంబడి చేసుకున్నందుకు అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. అతడు రజకులకు ఎప్పుడైనా మీ దృష్టికి వచ్చిందా మీ అమ్మాయి ఎంట పడుతుండని? మీ అమ్మాయి ఎంట పడుతుండని మీ దృష్టికి వచ్చిందా? ఏం చెప్పలేదు, రాలేదు. విజయవాడలో మహిళా డాక్టర్ సుష్మా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పటమట సమీపంలోని అశోక్ నగర్లో ఉంటున్న మహిళా డాక్టర్ సుష్మా బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇది ఆత్మహత్య కాదని భర్తే చంపేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సుష్మా మృతితో 8 ఏళ్ల పాప పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాప తండ్రి దగ్గరుండాలా లేక అమ్మమ్మ దగ్గరుండాలా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం సుష్మా భర్త సునీల్ పోలీసుల అదుపులో ఉన్నాడు. సుష్మాది ఆత్మహత్య కాదు, హత్య అంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. సుష్మా భర్త సునీల్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తున్నారు. సుష్మా ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటున్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని అంటున్నారు. సుష్మా శరీరంపై గాయాలున్నాయన్నారు. సుష్మా భర్త సునీల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సునీల్ కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. సుష్మాను సునీల్ హత్య చేయలేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. సుష్మా మరణానికి సునీల్కు ఎటువంటి సంబంధం లేదంటున్నారు సునీల్ కుటుంబ సభ్యులు. తల్లి చనిపోయింది. అది తెలుసుకునే వయసులో ఆ చిన్నారి లేడు. కానీ ఆ అమ్మ కోసం ఏడ్చాడు. తల్లిపాల కోసం మారం చేశాడు. గంటల కొద్దీ ఏడ్చి ఆఖరికి తల్లి శవం దగ్గరే నిద్రపోయాడు. విధిలో ఓడిపోయిన ఆ తల్లి కన్న ప్రేమలో మాత్రం గెలిచింది. ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ సంఘటన అక్కడున్న వారిని కలిచివేసింది. అయితే మూర్ఛ కారణంగా మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. 2 ఏళ్ల చిన్నారి ఉస్మాన్గా గుర్తించారు రైల్వే పోలీసులు. అయితే మహిళ వివరాలు ఆరా తీస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన పోలీసులు వీధి రౌడీలా రోడ్డుపై ఘర్షణకు దిగారు. కర్నూలులోని రాజ్విహార్ సర్కిల్లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డుపై స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ దాడి చేయడం కలకలం రేపింది. స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ మనోజ్, అతని తమ్ముడు మణికుమార్ ఇద్దరు 2 వీలర్పై వెళ్తూ సర్కిల్లో రెడ్ సిగ్నల్ పడినా ముందుకెళ్లారు. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ హుస్సేన్ వారిని అడ్డుకున్నాడు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించాడు. దీంతో యూనిఫామ్లో ఉన్న మమ్మల్నే అడ్డుకుంటావా అంటూ హుస్సేన్పై దాడి చేసి గాయపరిచారు మనోజ్, మణికుమార్. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వాట్సాప్లో వైరల్గా మారాయి. దీంతో ఈ దాడిపై హోంగార్డ్ అసోసియేషన్ నేతలు కర్నూలులోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చివరకు హోంగార్డుపై దాడి చేసి చితకబాదిన 2 కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. మధ్యప్రదేశ్లో రైతుల ఆందోళన చల్లారడం లేదు. గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన అన్నదాతలు నిరసన కొత్త ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఆందోళనకారులు హింసకు పాల్పడుతుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు రాష్ట్రంలో శాంతి కోసం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు గాంధీ బాట పట్టారు. భోపాల్లో నిరాహార దీక్షకు దిగారు.
రైతు సంఘాలు చర్చలకు రావాలని పిలుపునిస్తూ దీక్ష చేపట్టారు. మన్సర్ ఘటనతో రైతుల్లో వ్యతిరేకత పెరగడంతో డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. మధ్యప్రదేశ్లో శాంతి నెలకొనే వరకు దీక్ష విరమించబోనన్నారు సీఎం. ఓ రైతుగా అన్నదాతల సమస్యలు అర్థం చేసుకుని శాంతించాలని కోరారు. చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం సీఎం దీక్షను డ్రామాగా కొట్టిపారేస్తున్నాయి. అమెరికాలో శ్రీనివాస్ కూచిభుట్లను బలిగొన్న ఆడమ్ ప్యూరిటన్ పై అభియోగాలు నమోదు చేసింది అమెరికా న్యాయశాఖ. అది జాత్యహంకార దాడి అని తెలిపింది. కాన్సస్ బార్లో ఆడమ్ ప్యూరిటన్ శ్రీనివాస్ కూచిభుట్లను హత్య చేయడంతో పాటు మరో భారతీయుడు అలోక్ మాదసాని ఇయాన్లపై హత్యకు ప్రయత్నించాడు. ఈ దాడిలో ఈ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనివాస్ కూచిభుట్లపై దాడి జాత్యహంకార దాడినంటూ విచారణాధికారులు ధృవీకరించారు. కేసు తుది దశకు చేరుకోవడంతో పాటు త్వరలోనే నిందితుడు ప్యూరిటన్కు శిక్ష ఖరారు చేయనుంది కోర్టు. అయితే తాజా అభియోగాల ప్రకారం ప్యూరిటన్కు మరణశిక్ష లేదంటే జీవిత ఖైదు పడుతుందని చెబుతున్నారు. దాసరి నారాయణరావుకు సినిమా ఇండస్ట్రీ ఘన నివాళులర్పించింది. ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్స్ హాజరయ్యారు. సినిమా ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయిందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. దాసరికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆర్ నారాయణమూర్తి. ఆయన హాస్పిటల్లో చేరినటువంటి మొదటి రోజుల్లో ఎలా ఉన్నారు ఏంటి పరామర్శించడం కోసంగా వెళ్ళినప్పుడు ఆయనను చూసి మొట్టమొదటగా మాట్లాడలేని పరిస్థితిలో ఆయన పేపర్ తీసుకుని ఆయన మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న, నీ సినిమా స్కోర్ ఎంత అని అడిగారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి నా సినిమా పట్ల సినిమా ఎలాగ ఆడుతుందనే దాని పట్ల ఆయనకు ఉన్నటువంటి ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. వెంటనే అది హైయెస్ట్ గ్రాసర్ చేస్తుందండి ఆ సినిమా అని చెప్పినప్పుడు చిన్నపిల్లలు కొట్టినట్టుగా విజయ సంకేతం చూపించి చప్పట్లు కొట్టారు. ఆయన అంతటి సంతోషాన్ని వ్యక్తం చేశారు మా విజయం పట్ల. ఇవి నేను నిజంగా జీవితంలో మర్చిపోలేను. పెద్ద నమస్కారం పెడుతున్నా. కాస్త రికమెండ్ చేసి దాదాసాహెబ్ అని కావాడు ఏమండి, అరే విద్యాబాలకి పద్మశ్రీ ఒక సినిమా తెచ్చి పాడి చెప్పారు. సావిత్రి గారు మహానటిని మనం ప్రపంచంలో చూసావా అండి? యశ్వీ రంగారావు మహానటిని మనం ప్రపంచంలో చూసావా అండి? వాళ్ళు పద్మశ్రీ లేవు. అరే ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం అండి ఇది. అందుకని ఈ భారతరత్న అవార్డు ఎలాగైతే ఇచ్చారో మరణించిన తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని మా గురుగారికి ప్రకటించేటట్టు చేయవలసిందిగా అయ్యా మీరు పెద్దలు మిమ్మల్ని అందరినీ మీకు చెప్తేస్తున్నా.